నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఏంటంట హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. హ్యూమన్ ఐ అంటే ఇక మనకు కనిపిస్తుంది కదా మన ఐని, ఇక్కడ హ్యూమన్ ఐ అంటారు. సో హ్యూమన్ ఐ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు సీ ద ఆబ్జెక్ట్స్. ఏంటి టు సీ ద ఆబ్జెక్ట్ వాట్ వి విల్ యూజ్ అవర్ ఐ. అయితే సో వరల్డ్ లో బిగ్గెస్ట్ లెన్స్ ఏదైనా ఉంది అంటే అది మన హ్యూమన్ ఐ. ఎందుకు అంటే సో ఇప్పుడు మనం ఏ కెమెరా తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా కొద్ది ప్లేస్ ని మాత్రమే కవర్ చేస్తుంది, సడన్ డిస్టెన్స్ ని మాత్రమే కవర్ చేస్తుంది. అదే ఐ మాత్రం మనకున్న యూనివర్స్ మొత్తాన్ని చూస్తున్నామంటే అది ఎంత డిస్టెన్స్ ని చూస్తున్నట్టు. సో అంటే దాని మీనింగ్ ఏంటి, మన హ్యూమన్ ఐ యొక్క లెన్స్ అనేది వరల్డ్ లో బిగ్గెస్ట్. వరల్డ్ లోనే కాదు, ఎనవర్ ద టోటల్ గ్లోబ్ లో తీసుకోండి, మీరు ఎక్కడైనా తీసుకోండి, స్పేస్ లో తీసుకున్నా కూడా హ్యూమన్ ఐ ఈజ్ ఏ బిగ్గెస్ట్ లెన్స్. అయితే సో ఇక్కడ టోటల్ కి సంబంధించిన దీంట్లో ఏముంటాయి అంటే లెన్స్ కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. అయితే దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్. ఏంటి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ జనరల్ గా ఇప్పుడు మనకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే జనరల్ ఒక యావరేజ్ పర్సన్ కి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్స్. అంటే యంగ్ ఏజ్ అంటే సో మాలాంటి యంగ్ వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే మనకి కొద్దిగా చిన్న పిల్లలు అయితే కనుక సో ఏజ్ అయితే ఇక్కడ ఏంటి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్. ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ అంటే మనం ఎక్కడైతే ఆబ్జెక్ట్స్ ని క్లియర్ గా మన ఐ నుంచి ఎక్కడైతే కరెక్ట్ గా నియర్ గా మనం చూడగలుగుతున్నామో ఆ డిస్టెన్స్ ఏమంటామంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ అంటాం. అయితే ఈ డిస్టింక్టివ్ విజన్ అనేది పర్సన్ టు పర్సన్ అనేది ఏమైతుంది అంటే చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు చిన్న పిల్లలకు ఒకలాగా, పెద్దవాళ్ళకు ఒకలాగా, యావరేజ్ ఓల్డ్ పిల్లలకు ఒకలాగా ఉంటుంది. అయితే యావరేజ్ గా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ ఇస్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే యావరేజ్ ఒక హెల్తీ పర్సన్ యొక్క డిస్టింక్ట్ విజన్ లీస్ట్ డిస్టింక్ట్ విజన్ ఎంత ఉంటుంది 25 సెంటీమీటర్స్ దగ్గర హీ కెన్ సీ. అంటే మన ఐ నుంచి 25 సెంటీమీటర్స్ అంటే ఇంతవరకు. దాని తర్వాత ఒకవేళ కొద్దిగా చిన్న పిల్లలు అనుకుంటే దానికి ఎంత ఉందంటే 7 to 8 సెంటీమీటర్స్ ఉంటుంది. 7 to 8 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే 1 సెంటీమీటర్ టు 2 సెంటీమీటర్స్ ఉంటుంది. అందుకనే మన ఓల్డ్ ఏజ్ పీపుల్స్ మన తాతయ్య గారు అమ్మ వాళ్ళు పేపర్ ని ఇట్లా దగ్గరగా పెట్టుకుని చదువుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పొజిషన్ లో మాత్రమే కరెక్ట్ వ్యూ అనేది వస్తుంది. లేదు అనుకుంటే దానికి తగ్గించుకోవడానికి ఏం చేస్తారు అంటే స్పెట్స్ అనేవి యూజ్ చేస్తారు, అప్పుడు నార్మల్ గా చదవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, జనరల్ గా యావరేజ్ హెల్తీ పర్సన్ యొక్క లీస్ట్ డిస్టింక్ట్ విజన్ ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే మనకి చిన్న పిల్లల లాగా చూసుకుంటే 7 to 8 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ఒకవేళ ఓల్డ్ ఏజ్ పర్సన్ చూసుకుంటే 1 మీటర్ టు 2 మీటర్ ఉంటుంది. అయితే సార్ ఇది ఎట్లా చేస్తాం సార్ అంటే వీఆర్ హ్యావింగ్ వన్ యాక్టివిటీ ఉంది బేట. ఆ యాక్టివిటీ ఏంటి అని అంటే ఒక స్టాండ్ తీసుకుంటాం, ఇక్కడ తీసుకొని ఒక కార్ కానీ ఏదైనా కానీ ఇట్లా చిన్న చేసుకొని ఇక్కడ మనం ఐ పెట్టుకోవాలి. అంటే మనం ఇక్కడ నుండి అబ్జర్వ్ చేయాలి. మీ ఫ్రెండ్ ఏం చేయాలి అంటే దీన్ని ఇట్లా మూవ్ చేస్తూ ఉండమనండి. అయితే ఇదంతా మనకు చేయాలంటే కష్టం కదా. సో దానికోసం చిన్నగా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తా. అది మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తుంటాం. ఫస్ట్ ఏం చేయండి అంటే మన హ్యాండ్ ఉంది కదా, మన హ్యాండ్ ని దగ్గర పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకున్నప్పుడు ఇలా ఫేస్ కవర్ చేసుకున్నప్పుడు ఈ అప్ బాటమ్ కనిపిస్తుందో లేదో చూడండి. సో ఇక్కడ దగ్గర పెట్టుకుంటే అప్ బాటమ్ కనబడదు. సో ఇప్పుడు ఏం చేయండి, మెల్లిగా బ్యాక్ రండి. ఇట్లా బ్యాక్ వస్తే ఒక ప్లేస్ దగ్గర ఏమవుతుందంటే ఈ టాప్ ఈ బాటమ్ అనేది ఏమవుతుంది మనకు క్లియర్ గా విజిబుల్ అవుతుంది. ఈ టాప్ బాటమ్ ఎక్కడైతే క్లియర్ ఉండి పిక్చర్ మొత్తం క్లియర్ ఉంటుందో అది మన ఐ నుండి ఉంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఇది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. అయితే ఇది మనకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ మనకు ఎంత యాంగిల్ లో వస్తుంది అని అంటే ఇక్కడ మన ఐ ఉంది అని అనుకుంటే ఓన్లీ 60 degrees యాంగిల్ లో మాత్రమే మనం చూడగలుగుతాం. ఇప్పుడు నార్మల్ గా ఇట్లా నేను మీకు క్లాస్ చెప్తున్నా అంటే ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అంటే ఇక్కడ 60 degrees యాంగిల్ లో మాత్రమే చెప్తాం. 60 degrees కి ఒక 10 degrees అటు అయినా ఒక 5 degrees ఇటు అయినా కూడా మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇట్లా మూవ్ చేయాలి. మూవ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ మూవ్ అవుతుంది కాబట్టి హెడ్ మూవ్ అవుతుందంటే ఐస్ కూడా మూవ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ 60 degrees. అదే 90 degrees లో చూడలేము. 90 degrees లో ఎందుకు చూడలేము అంటే ఇప్పుడు మన 90 degrees అంటే వర్టికల్ గా మనం చూడగలుగుతామా, మన ఐ స్ట్రైట్ గానే చూస్తాయి. అది కూడా ఎప్పుడు 60 degrees లోపల మాత్రమే చూస్తాయి. అయితే ఆ 60 degrees లోపల చూస్తే యాంగిల్ మనం ఏంటంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ విజన్ ఎంత 60 degrees కి బిలో ఉంటుంది. సో బిలో 60 degrees ఉంటుంది. అండ్ యాంగిల్ లీస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది 25 సెంటీమీటర్స్. అదే చిన్న పిల్లల్లో మాత్రం 7 to 8 సెంటీమీటర్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ లో మాత్రం 1 to 3 ఉంటుంది. అయితే సరే ఇదంతా చూస్తున్నాం కదా, ఇది దేని నుంచి చూస్తున్నాము అంటే మన హ్యూమన్ ఐ. అయితే హ్యూమన్ ఐ లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ ఉంది. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ఐ లో ఫస్ట్ చూడండి, ఇది మనకి స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ ఉంటుంది. ఫస్ట్ నేను పార్ట్స్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఐరిస్ ఉంది, ప్యూపిల్ ఉంది,
ఆక్వస్ హ్యూమర్ ఉంది, కార్నియా ఉంది, సిలరీ మజిల్స్ ఉంది, లెన్స్, రెటీనా అండ్ ఆప్టిక్ నర్వ్ కదా. సో అయితే దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి కార్నియా నుండి వస్తున్నా. సో ఈ కార్నియా ఏంటి అంటే ఇక్కడ మనకి ఎట్లా అంటే ఈ కార్నియా ఇప్పుడు మనకి ఈ సైడ్ పంచర్ కార్నియా కన్నా ఫస్ట్ ఇది చూస్తున్నాం ఐరిస్. ఐరిస్ అంటే ఈ కన్ను మూస్తున్నాం క్లోజ్ చేస్తున్నాం కదా, ఈ క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం ఉంది కదా, అది దేని వల్ల జరుగుతుంది అంటే దీని వల్ల ఐరిస్ వల్ల జరుగుతుంది. అయితే ఐరిస్ లోపల ఇప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కదా కన్నులో, ఆ వైట్ ది కాల్ యాజ్ ఆక్వస్ హ్యూమర్ అంటాం. ఇదేమో మధ్యలో ఉండే బ్లాక్ ఉంది కదా, బ్లాక్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ప్యూపిల్ అంటాం. కార్నియా అంటే ఏంటి అంటే ఈ సైడ్ లలో ఉంటుంది మనకి, ఈ సైడ్ లలో కార్నియా అంటే దీన్ని టోటల్ కవర్ చేస్తుంది. ఎప్పుడైనా మనం ఇట్లా లేపినప్పుడు దానిలో మనకు కనబడుతుంది దాన్ని, సో దాన్ని మనం కార్నియా అంటాం. అంటే టోటల్ ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్విప్మెంట్ మొత్తాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే కార్నియా అంటాం. సిమిలర్ గా ఇక్కడ ఇంకోటి ఏముంది అంటే సిలరీ మజిల్స్. సిలరీ మజిల్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ చేసుకుంటే మనకు కొన్ని మజిల్స్ ఉంటాయి, ఇక్కడ టచ్ చేసుకుంటే వి ఆర్ హ్యావింగ్ సమ్ మజిల్స్, దాన్ని ఏమంటాం సిలరీ మజిల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఆక్వస్ హ్యూమర్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైనా డస్ట్ పార్టికల్ పడినప్పుడు వెంటనే వాటర్, ఆ వాటర్ దేంట్లో నుంచి వస్తాయంటే కార్నియా నుండి వచ్చేస్తుంది, దీంట్లో నుంచి కార్నియా నుంచి. ఆక్వస్ హ్యూమర్ ఏం చేస్తుంది, ఆక్వస్ హ్యూమర్ లో ఏదైనా డస్ట్ పార్టికల్ గానీ ఏదైనా పడితే అది ఏమైపోతుంది, కార్నియా నుంచి వాటర్ తీసుకొని అది క్లీన్ చేసేస్తుంది. అంటే ఆ డస్ట్ పార్ట్ వెళ్ళి ఈ లెన్స్ ని ఖరాబ్ చేయకుండా ఉండడానికి ఇట్ విల్ గెట్ యూస్ఫుల్. అయితే లెన్స్, ఈ లెన్స్ అనేది ఏంటి, ఆ బ్లాక్ మధ్యలో ప్యూపుల్ ఉంది కదా, ప్యూపుల్ మధ్య చిన్న డాట్ ఉంటుంది, ఆ డాట్ ని వి కాల్ యాజ్ ఎ లెన్స్. అయితే యాక్చువల్ గా మనం చూసే మొత్తం విజిబిలిటీ ఆఫ్ లైట్ అనేది ఆ లెన్స్ నుంచి మనకు లోపలెళ్తుంది. ఈ లెన్స్ నుంచి ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ చూస్తున్నామా అని అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ లో ఏమైపోతుంది, ఈ ఆబ్జెక్ట్ అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ రెటీనా పైన, ఇదేమంటే మనం రెటీనా పైన పడుతుంది. ఆ రెటీనా పైన పడి సో విజిబిలిటీ ఉంటుంది కదా, ఆ విజిబిలిటీని మళ్ళీ మనకు చూపిస్తుంది. అది విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోకి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసేది ఏది అంటే ఆప్టిక్ నర్వ్. దేనికి పాస్ చేస్తుంది, మన బ్రెయిన్ కి సిగ్నల్స్ చేయడానికి ఏది యూజ్ అవుతుంది, ఆప్టిక్ నర్వ్. అయితే ఈ ఆప్టిక్ నర్వ్ ఎంత క్విక్ గా వర్క్ చేస్తుంది అని అంటే వెరీ క్విక్. ఇప్పుడు మనం అలా చూస్తున్నామంటే అక్కడ రెడ్ కలర్ ఉంది అని అంటాం, ఇక్కడ బ్లాక్ కలర్ బ్లూ కలర్ అవి వాడుతున్నాము అని అంటాం. అంటే ఎంత స్పీడ్ గా రెస్పాండ్ అవుతున్నాయి అంటే చాలా స్పీడ్ క్విక్ గా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వరకు నార్మల్ గా ఉంది, ఇక్కడ వరకు నార్మల్ గా ఇమేజ్ లెన్స్ వరకు మనకి నార్మల్ కనబడుతుంది. దాని తర్వాత దీని లోపల ఏమైపోతుంది అంటే ఇన్వర్టెడ్ గా కనబడుతుంది ఇమేజ్ మొత్తం. ఇక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉంది కదా ఇమేజ్, ఇక్కడ ఏమైపోతుంది అంటే ఇన్వర్టెడ్ గా వెళ్ళి రెటినాకి టచ్ అవుతుంది, మళ్ళీ ఇన్వర్టెడ్ గా వచ్చి మళ్ళీ ఇక్కడ లెన్స్ దగ్గర ఏమైపోతుంది కరెక్ట్ అయ్యి మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ కనబడుతుంది. అంటే టోటల్ ఇమేజ్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది అన్నట్టు రెటీనా పైన ఫామ్ అవుతుంది. అది దేని ద్వారా వస్తుంది, ఇట్ విల్ ట్రావెల్ త్రూ ద లెన్సెస్ నుంచి వెళ్ళి రెటీనా పైన ఇమేజ్ పడుతుంది. రెటీనా పైన పడ్డ ఇమేజ్ ని ఆప్టిక్ నర్వ్స్ ఏం చేసుకుంటే అది ఏముందో అని అబ్జర్వ్ చేసుకొని బ్రెయిన్ సిగ్నల్స్ దాన్ని రిటర్న్ మళ్ళీ చెప్తుంది. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, లేదంటే చైర్స్ ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఇది మెయిన్. అయితే దీంట్లో ప్రతి దానికి ఒక్కొక్కటి ఉంది. సో ఈ కార్నియా ఏం చేస్తుంది అంటే ఈ కార్నియా ఏదైనా డస్ట్ పడ్డప్పుడు కానీ మన వాటర్ ని రిలీజ్ చేయడానికి ఇట్ విల్ బి యూస్. ఆక్వస్ హ్యూమర్ ఏం చేస్తుంది, ఆ డస్ట్ పార్టికల్ ఎక్కువసేపు ఉండకుండా జరిపేస్తుంది. ప్యూపిల్ ఏం చేస్తుంది, ఆ లెన్సెస్ కి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఐరిస్ ఏం చేస్తుంది, ఈ టోటల్ ఐలో ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ మొత్తం క్లోజింగ్ ఓపెనింగ్ కి ఇది వర్క్ అవుతుంది. సిలరీ మజిల్స్ ఏం చేస్తాయి, ఈ ఫ్రేమ్ అన్నట్టు. సిలరీ మజిల్స్ అంటే ఫ్రేమ్, అంటే ఆ ఐని ఎటు పడిపోకుండా చేయకుండా ఆపేది సిలరీ మజిల్స్. ఆప్టిక్ నర్వ్ ఏం చేస్తుంది, సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తారు. అయితే సార్ మనకి ఇప్పుడు కళ్ళద్దాలు ఎందుకు వాడతాం అని అంటే, సో కళ్ళద్దాలు వాడడానికి రీజన్స్ 2-3 ఉంటాయి. సో దాంట్లో ఒకటి ఏంటి అని అంటే ఈ ఇమేజ్ అనేది ముందు పడవచ్చు, ఇమేజ్ అనేది వెనక పడవచ్చు. ఆ ముందు పడేదానికి ఒక నేమ్ ఉంటుంది, వెనక పడితే ఒక నేమ్ ఉంటుంది. ఒకవేళ అటు ఇటు కాకుండా మళ్ళీ లెన్స్ దగ్గరనే ఆగిపోయేటివి కూడా ఉంటాయి, ఆ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్ వచ్చేసి సో డిఫెక్ట్స్. సో డిఫెక్ట్స్ ఆఫ్ ఏ హ్యూమన్ ఐ లో డిఫెక్ట్స్ ఏముంటాయంటే మయోఫియా, హైపర్మెట్రోఫియా, ప్రెస్బయోఫియా, ఈ 3 డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ 3 డిఫెక్ట్స్ ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి డిఫెక్ట్స్ వచ్చేసి 3 డిఫెక్ట్స్ అని చెప్పినా కదా, మయోఫియా, హైపర్మెట్రోఫియా, ప్రెస్బయోఫియా. సో దాంట్లో మయోఫియాలో చూడండి, మయోఫియాలో ఏమైపోతాయంటే మనకు నియర్ ఆబ్జెక్ట్స్ మాత్రమే విజిబుల్ అయితే, లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రం విజిబిలిటీ కావు. సో షార్ట్ గా రాశాను, లాంగ్ విజిబిలిటీ కాలేదు అని సింబల్. సో అంటే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ కనబడవు, ఓన్లీ నియర్ ఉన్న వాటికి కనబడతాయి. అంటే మనకి ఏమైపోతుంది, సో రెటీనా కన్నా ముందు ఇమేజ్ ఇక్కడ పడుతుంది. ఎక్కడ పడుతుంది, ఇక్కడ ఇమేజ్ అనేది పడుతుంది. అంటే ఇక్కడ ఇది రెటీనా అనుకుంటే రెటీనా కన్నా ముందు పడుతుంది కాబట్టి ఇట్ విల్ కాల్ యాజ్ ఏ నియర్ సైటెడ్నెస్. అంటే మనకి ఏంటంటే లాంగ్ ఆబ్జెక్ట్స్ కనబడే నియర్ గా కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కరెక్ట్ చేయడానికి we will use a biconcave lens. ఏం యూజ్ చేస్తాం, biconcave lens. సిమిలర్ గా హైపర్మెట్రోఫియా అంటే ఇక్కడ ఏమైపోయింది, సో నియర్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే కనబడతాయి, ఫార్ గా ఉన్న ఆబ్జెక్ట్స్
ఫార్ ఉన్న ఆబ్జెక్ట్స్ కనబడితే నియర్ ఉన్న ఆబ్జెక్ట్స్ విజిబిలిటీ కావు. అంటే లీస్ట్ అంటే నియర్ ఆబ్జెక్ట్స్ విల్ నాట్ బి విజిబుల్ హియర్. ఏంటి నియర్ ఆబ్జెక్ట్స్ ఏమో కనబడవు, లాంగ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే కనబడతాయి. అయితే సో దీనికి మనం యూజ్ చేసే లెన్స్ ఏంటి బై కాన్వెక్స్ లెన్స్. అయితే ఇక్కడ ఏమైపోతుంది, సో ఇమేజ్ అనేది వచ్చి రెటినా తర్వాత పడుతుంది, ఇక్కడ రెటినా తర్వాత ఇమేజ్ పడుతుంది. దాని వల్ల మనకి ఏమైపోతుంది అంటే సో నియర్ ఆబ్జెక్ట్స్ మాత్రం విజిబుల్ నియర్ ఆబ్జెక్ట్స్ ఏమో విజిబిలిటీ కావు, లాంగ్ ఆబ్జెక్ట్స్ మాత్రం విజిబిలిటీ అవుతుంది. దాన్ని యూజ్ చేయడానికి వాట్ విల్ యూజ్ ఏ బై కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్బయోఫియా ఉంటుంది. ప్రెస్బయోఫియా. సో ఇక్కడ ప్రెస్బయోఫియా అంటే సో ఈ డిఫెక్ట్ వచ్చిన వాళ్ళకి ఏమైపోతుంది అంటే నియర్ ఆబ్జెక్ట్స్ కనబడవు, లాంగ్ ఆబ్జెక్ట్స్ కనబడవు, ఓన్లీ ఒక మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే మనకు విజిబిలిటీ అయితే దాన్ని వి కాల్ యాజ్ ఏ ప్రెస్బయోఫియా. సో దీని డిఫెక్ట్ ని మనం చేంజ్ చేయడానికి కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఏంటి సార్, ఇది ఎక్కడ చూస్తామంటే ఎక్కువ ముసలి వాళ్ళకి చూస్తాం, అంటే మన అమ్మమ్మ వాళ్ళకి కానీ తాతలకు కానీ చూస్తాం. ఎలా అంటే వీళ్ళు ఎలా ఉంటాయంటే మన జనరల్ వాడుకోవాలంటే సోడా బుడ్డి గ్లాసెస్ అంటాం. అక్కడికి ఏమైపోతుంది, దానికి అవుట్ సైడ్ ఏమో లావు ఉంటుంది, లోపల ఏమో ఇట్లా బల్జ్డ్ అవుట్ గా ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఏముంది అన్నట్టు ప్రెస్బయోఫియా. అది వచ్చిన వాళ్ళకి నియర్ ఆబ్జెక్ట్స్ విజిబిలిటీ కావు, ఫార్ ఆబ్జెక్ట్స్ విజిబిలిటీ కావు, మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే విజిబిలిటీ అయితే. ఈ 3 డిఫెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి మనకి 1 క్వశ్చన్ విల్ గెట్ పవర్ ఆఫ్ ఏ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పవర్ ఆఫ్ ఏ లెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన విజిబిలిటీ ఎంత ఉందో అని చెక్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఏంది పవర్ ఆఫ్ ఏ లెన్స్. మనము మన ఐ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెక్ చేస్తారు, లెన్సెస్ స్పెట్స్ పెట్టి లెన్సెస్ వేస్తూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు చెక్ చేసింది ఏంటి అంటే పవర్ ఆఫ్ ఏ లెన్స్. అయితే పవర్ ఆఫ్ ఏ లెన్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఏ focal length. P is equals to 1 by F. అంటే power of a lens is equals to reciprocal of a focal length. దాని యూనిట్స్ ఏంటి డయాప్టర్. అంటే మనకి ఐ డాక్టర్ ఏం చేస్తాడు, లెన్సెస్ వేస్తూ ఉంటాడు కదా, లెన్సెస్ వేసినప్పుడు స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ చూపిస్తూ పోతూ ఉంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ ఫోకల్ లెంత్ చెక్ చేస్తాడు. ఆ ఫోకల్ లెంత్ చెక్ చేసి దాని అంటాడు పవర్ ఆఫ్ ఏ లెన్స్. నీకు నెగిటివ్ లో ఉంది, పాజిటివ్ లో ఉంది, సో అని చెప్పడం దేని వల్ల అంటే అంటే ఏం క్యాలిక్యులేట్ చేసడం వల్ల, focal length calculate చేయడం వల్ల we will get a power of a lens. It is very 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 important topic. దాని యూనిట్స్ ఏంటి డయాప్టర్. ఏంటి క్వశ్చన్ ఏంటి డయాప్టర్.